చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలంలో హెచ్.డబ్ల్యూ కాలనీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్ వారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ గారు మరియు ఓబీసీ సోషల్ మీడియా కన్వీనర్ హరిప్రసాద్, మండల అధ్యక్షులు రాము సురేష్ అందరూ కలిసి ఈ రోజు నగరి నియోజకవర్గంలో విజయపురం మండలం చూరికా కాపురం గ్రామంలో దాదాపుగా 15 సంవత్సరాల క్రితం పాస్ బుక్ పట్టా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అది అమల్లోకి రానందువలన ప్రజలు బీజేపీ నాయకుల దగ్గర అర్జీ రూపంలో వారి యొక్క సమస్యను తెలియజేశారు. వెంటనే దీనిపై కలెక్టర్ గారికి మరియు అధికారులకు తెలియజేస్తామని కైలాసం గారు హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లాకి ఓబీసీ మోర్చాలో జిల్లా అధ్యక్షులుగా నేను వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ పని మీద వస్తే ఇక్కడ ఉన్న వారు ఏం చేస్తారంటే వారి యొక్క సమస్యని తెలియజేశారు. ఈరోజు జనతా వారాది కింద వారి యొక్క సమస్యని తీసుకుంటున్నాను. అంటే ఈ సమస్య ఏమని పరిశీలిస్తే 2010వ సంవత్సరంలో వీళ్ళకి పట్టాలు ఇచ్చున్నారు, తర్వాత పాస్బుక్ ఇచ్చున్నారు, తర్వాత పట్టా నమూనా కూడా ఇచ్చున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి పట్టాలో ఉండేటువంటి సర్వే భూమిని ఇంతవరకు ఎవరిది ఎక్కడ ఏమని చూపించలేదు. కాబట్టి ఈ భూమిని చూపించాలని చెప్పి వీళ్ళు 2010 నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. కానీ దీనిపైన ఎవరు కానీ స్పందించలేదు, వారికి భూమి చూపించలేదు. రైతు భరోసా వేస్తున్నారు. కానీ ఇన్ని విధాలుగా ఆలోచిస్తే పట్టా ఉండి, పాస్బుక్ ఉండి, రైతు భరోసా వేసి ఇన్ని ఇస్తుండి క్షేత్రస్థాయిలో భూమి వాళ్ళకి కేటాయించినటువంటి సర్వే నెంబర్ చూపించకపోతే వాళ్ళు ఎక్కడ పైరు చేసుకోవాలి? ఇచ్చిన భూమికి సార్థకత ఏమి? దీని గురించి ఏ ఆఫీసర్ కూడా ఆలోచించకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. వెంటనే వారికి కేటాయించినటువంటి సర్వే నెంబర్ ప్రకారము ఆ భూముల్ని వారికి కేటాయిస్తే వారు దానిలో పైరు చేసుకోవడము, తర్వాత దాని నుంచి బెనిఫిట్ పొందడం అనేది ఆ రైతులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి ఎస్సీ కదా అని చెప్పి వీరికి ఎవరు లేదు, ఏ రాజకీయ పలుకుబడి లేదు, వీరికి ఏ భూములు లేవు, ఎవరు అడగతారనేటువంటి నిర్లక్ష్యాన్ని వదిలి వారు మనుషులే అని చెప్పి ఆలోచించి వారందరికీ కూడా సర్వే నెంబర్ ప్రకారంగా వెంటనే పట్టాలను కేటాయించి వారు సాగుబడి చేసుకునేటట్లుగా చేయాలని చెప్పి ఆఫీసర్ వారిని కోరుతున్నాను. తప్పకుండా చేస్తారని కూడా ఆలోచిస్తున్నాము. దీనిపైన ఒకవేళ చేయకపోతే దీనిపైన స్పందించి చేయవలసినటువంటి నెక్స్ట్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి వెంటనే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. 45లో మాకు పట్టా పాస్బుక్ ఇచ్చారా కానీ దానికి ఏమీ లేదు. కాబట్టి మేము కలెక్టర్ దగ్గర పోయి వచ్చాము. కానీ ఎన్క్వైరీ చేసినారు, పెడతాం అంటున్నారా కానీ ఏపీకి పోయిందని చెప్తున్నారు. కానీ ఏపీకి పోయింది అన్నారా కానీ దానికి ప్రసిద్ధంగా చేయలేదు. నా పేరు వెంకమ్మ, మాది సూర్యాపురం ఏడబ్ల్యూ నుంచి మాట్లాడుతున్నాము. మాకు 2010లో పట్టాలు ఇచ్చారు. కానీ మాకు ఇంతవరకు మా భూమి ఇంతవరకు ఎక్కడుందో మాకు చూపించలేదు. దయచేసి కలెక్టర్ గారికి మా భూమి ఎక్కడుందో చూపించమని కోరుతున్నాం.